అయితే ఇది మన స్కూటీ అనమాట. స్కూటీ చూసారు కదా, స్కూటీ చూసిన తర్వాత కంటిన్యూ అవుదాం. ఈ స్కూటీ చూసాక ఏమనిపించింది మీకు? ఇదేంటి స్కూటీ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు మనకి లైసెన్స్ ఉందనుకోండి, లైసెన్స్ ఉంది. లైసెన్స్ తర్వాత ఇప్పుడు ఆ లైసెన్స్ చెక్ చేయం. ఇప్పుడు మనం పొల్యూషన్ సర్టిఫికేట్ చెక్ చేస్తామంటే గబగబా లైన్లో నించోవాలన్నమాట. ఇప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ చెక్ చేస్తారనమాట 1వ తారీఖు నుంచి. మనం ఇప్పుడు లైన్లో నించిపోవాలి. నించొని మనం పొల్యూషన్ సర్టిఫికేట్ అదంతా 200, 300, 400, 500 ఎంతో కొంత ఖర్చు పెట్టి ఆ పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకొని మనం జాగ్రత్త పడాలన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయాల్సిందే మనం. అలా నడుస్తుంది. డబ్బులు ఎవరు పంపించకండి, మా డబ్బులు తినేయండి అంతే. ఇప్పుడు సడన్గా చెప్తారు ఆధార్ కార్డు ఏదేదో మారుతుంది, మనం పరిగెట్టాలి. దాని తర్వాత ఓటు కార్డు ఏదో మారింది, మళ్ళీ పరిగెట్టాలి నెట్ క్యాఫేకి. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి. అక్కడ మనకు డబ్బులు రావు. ఓటు వేసినందుకు మనకు డబ్బులు వస్తాయా? రావు. గమనించండి, బాగా గమనించి చేయండి. ఇప్పుడు మళ్ళీ పొల్యూషన్ సర్టిఫికేట్ చేసుకోవాలి. చాలు, ఇంకేం చేద్దాం.